ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం కోడింగ్ పార్ట్ లో కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి అయితే కోడింగ్ అనేది అయితే నేర్చుకోబోతున్నాము. ప్రస్తుతానికి ఈ రోజు వీడియోలో ఇఫ్ ఎల్స్ కండిషన్ గురించి అయితే నేర్చుకుందాము. అండ్ నెక్స్ట్ వీడియోస్ లలో ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ ని యూజ్ చేసి కోడింగ్ అనేది అయితే నేర్చుకుందాము. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో బేసిక్ కోడింగ్ ఎలా రాయాలి అండ్ ఆపరేటర్స్ లో ఉన్న అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, టర్నరీ ఆపరేటర్స్, ఈ విధంగా మనం వీడియోస్ అనేది అయితే చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ కనుక చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి కోడింగ్ అనేది అయితే నేర్చుకోండి, ప్రాక్టీస్ అయితే చేయండి. మనం ప్రాక్టీస్ చేస్తేనే మన కోడింగ్ మీద అయితే గ్రిప్ వస్తుంది. అండ్ లేట్ చేయకుండా కోడింగ్ అనేది అయితే చేసేద్దాం. ఈ రోజు వీడియోలో ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేసి సింపుల్ గా ఎస్టీఎస్ అనేది అయితే ఓపెన్ చేయండి. మీరు ఒకవేళ ఎక్లిప్స్ యూజ్ చేస్తుంటే ఎక్లిప్స్ అయితే కోడింగ్ అనేది అయితే రాయండి. ఎక్లిప్స్ లో కూడా మనకు ఎస్టీఎస్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎస్టీఎస్ లో కోడింగ్ అనేది అయితే రాయొచ్చు, ఏం కాదు. సేమ్ సిమిలర్ గా ఉంటుంది ఎస్టీఎస్ అండ్ ఎక్లిప్స్. సింపుల్ గా ఇక్కడ ఫైల్ లోకి అయితే వచ్చేసేయండి. న్యూ లోకి వచ్చి జావా ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేయండి. ఇక్కడ జావా ప్రాజెక్ట్ మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది అయితే ప్రాజెక్ట్ నేమ్ అనేది అయితే రాసేద్దాము. కంట్రోల్ స్టేట్మెంట్స్. ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి అండ్ డోంట్ క్రియేట్ మీద అయితే క్లిక్ చేసేయండి, మనకు అవసరం లేదు అది. సింపుల్ గా ఎస్ఆర్సి మీదకి అయితే వచ్చేసి న్యూ లోకి వచ్చి క్లాస్ అనేది అయితే క్రియేట్ చేయండి. మనం ఈ రోజు వీడియోలో ఇఫ్ ఎల్స్ కండిషన్ గురించి నేర్చుకోబోతున్నాం కాబట్టి సింపుల్ గా ఇఫ్ ఎల్స్ కండిషన్ అనే క్లాస్ అయితే రాసుకున్నాం. మనం అర్థమవుతుంది, ఈజీగా తెలుసుకోవడానికి మనము ఈజీగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. మనకు మెయిన్ మెథడ్ అనేది అయితే జనరేట్ అయిపోతుంది ఈజీగా. అండ్ సింపుల్ గా ఇక్కడ మనము ఒక ఇంటీజర్ వేరియబుల్ అనేది అయితే తీసుకుందాం. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 25. సింపుల్ గా ఇఫ్ ఈ కండిషన్ అనేది అయితే ట్రూ అయితే మనకు ఇఫ్ లూప్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్ గా నేను ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి యువర్ ఏజ్ ఈజ్ అబౌవ్ 18 అండ్ మనకు ఇఫ్ కండిషన్ అనేది అయితే ఫాల్స్ అయితే మనకు ఎల్స్ లూప్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి యువర్ ఏజ్ ఈజ్ బిలో 18 ఈ విధంగా మనము రాసుకున్నాము. ఒక క్లాస్ లో మెయిన్ మెథడ్ అండ్ వేరియబుల్ తీసుకున్నాము. ఏజ్ అనేది 18 కన్నా గ్రేటర్ దాన్ ఉంటే లూప్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే ఇఫ్ కండిషన్ అనేది అయితే ట్రూ అవుతుంది కాబట్టి. ఒకవేళ ఏజ్ అనేది 18 కన్నా తక్కువ ఉంటే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఆ తర్వాత ఎల్స్ కండిషన్ కి అయితే వస్తుంది, మనకు ఆటోమేటిక్ గా ఎల్స్ లూప్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఏజ్ వచ్చేసి మనకు 18 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇఫ్ లూప్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్ గా సేవ్ చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి. యువర్ ఏజ్ ఈజ్ అబౌవ్ 18. మనము ఇక్కడ చేంజెస్ అయితే చేద్దాం. ఏజ్ వచ్చేసి 10 ఇద్దాము. ఇప్పుడు 18 కన్నా ఏజ్ అనేది 10 కాబట్టి తక్కువ కాబట్టి మనకి ఇఫ్ కండిషన్ అనేది అయితే ఫాల్స్ అవుతుంది. ఆ తర్వాత స్టెప్ ఎల్స్ కి అయితే వస్తుంది. ఎల్స్ కండిషన్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. సింపుల్ గా రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేసినట్లయితే యువర్ ఏజ్ ఈజ్ బిలో 18 చూశారు కదా. మనకు ఏజ్ అనేది మనం ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అయితే ఇఫ్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఈ ఎల్స్ కి అయితే వస్తుంది, ఎల్స్ లూప్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఇఫ్ ఎల్స్ కండిషన్ అయితే యూజ్ చేయొచ్చు. మనం ఇక్కడ ఇంకా సింపుల్ గా ఎల్స్ ఇఫ్ కూడా తీసుకుందాము. ఎల్స్ ఇఫ్ లో మనము ఇక్కడ కండిషన్ అనేది అయితే రాసుకోవచ్చు. మనము ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఆర్ అనేది అయితే తీసుకుందాం. ఇది ఆర్ వచ్చేసి మనకు లాజికల్ ఆపరేటర్ అనేది అయితే యూజ్ చేస్తున్నాము. లాజికల్ ఆర్ ఆపరేటర్స్. మీరు ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ గురించి తెలియకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఆ లాజికల్ ఆపరేటర్స్ గురించి అయితే తెలుసుకోండి. కోడింగ్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా అయితే మనం లాజికల్ ఆర్ అనేది అయితే యూజ్ చేస్తున్నాము. ఏజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30. ఇప్పుడు మనకు ఈ రెండిటిలో ఏ కండిషన్ ట్రూ అయినా మనకు లాజికల్ ఆర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ 2 కండిషన్స్ లో ఏది ట్రూ అయినా గానీ మనకు ఈ లూప్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు ఈ కండిషన్ లో ఏది
ఇప్పుడు లాజికల్ అండ్ యూజ్ చేసినట్లయితే 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి. మనం లాజికల్ ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక కండిషన్ ట్రూ అయినా మనకి ఈ స్టేట్మెంట్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్ గా system.out.println అని రాసి ఇందులో యువర్ ఏజ్ ఈజ్ బిట్వీన్ 18 to 30. ఇక్కడ చూడండి, ఫస్ట్ 18 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మనకు ఈ స్టేట్మెంట్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకు అండ్ ఆపరేటర్ అనేది అయితే యూజ్ చేద్దాము. అండ్ ఆపరేటర్ యూజ్ చేసినట్లయితే మనకు ఇక్కడ చూడండి 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనకు ఈ ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. సింపుల్ గా రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేద్దాం. మనం ఇక్కడ యువర్ ఏజ్ ఈజ్ బిలో 18 అనేది అయితే ఉంది. 10 తీసుకున్నాం కాబట్టి ఒకవేళ 25 తీసుకున్నాము. రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి. యువర్ ఏజ్ ఈజ్ అబౌవ్ 18. యువర్ ఏజ్ ఈజ్ అబౌవ్ 18. మనం ఇక్కడ చేంజెస్ అయితే చేసుకున్నాము. 25 ఇచ్చేద్దాము. మనకు ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఈ ఫెల్స్ కి అయితే రావట్లేదు. ఎందుకంటే మనకు ఎంత నెంబర్ ఇచ్చినా 18 కన్నా ఎక్కువనే ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఈక్వల్ ఇచ్చేద్దాము. ఏజ్ ఈక్వల్ అయినప్పుడు మనకు ఇక్కడ చూసుకోవచ్చు, మనము ఏజ్ ఈక్వల్ అంటే 25 ఈక్వల్ టు 18 కాదు కదా, అందుకు ఈ ఫెల్స్ కండిషన్ కి అయితే వస్తుంది. ఇక్కడ 18 అయితే ఇచ్చేద్దాం. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 18 కన్నా ఎక్కువ ఉంది, 30 కన్నా తక్కువ ఉంటే మనకు ఈ కండిషన్ ట్రూ అవుతుంది. మనకు 18 కన్నా తక్కువ ఉంటే ఈ ఎల్స్ కండిషన్ స్టేట్మెంట్ ఎల్స్ కండిషన్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ సింపుల్ గా ఈ 25 ఇచ్చాం కాబట్టి ఫస్ట్ ఈఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. 25 ఈక్వల్ టు 18. నో, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. ఏజ్ 25 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ట్రూ అండ్ 25 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30 ట్రూ. 18 కన్నా ఎక్కువ ఉంది, 30 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఈ కండిషన్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూద్దాం ఒకసారి. యువర్ ఏజ్ ఈజ్ బిట్వీన్ 18 to 30. చూసారా మీరు, ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఈ ఎల్స్ ఇఫ్ కండిషన్ కి వచ్చింది. ఇక్కడ 10 అయితే ఇచ్చేద్దాం. 12 ఇచ్చేద్దాం. 12 ఈక్వల్ టు 18 ఫాల్స్. 12 గ్రేటర్ దెన్ 18 నో. 12 గ్రేటర్ దెన్ 18 కన్నా 12 అనేది చిన్నదే కాబట్టి ఈ కండిషన్ ఫస్ట్ కండిషన్ అనేది అయితే ఫాల్స్ అయింది. మనకు లాజికల్ అండ్ ఆపరేటర్ లో ఒక కండిషన్ ఫాల్స్ అయినా మనకు ఆ కండిషన్ ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకు ఎల్స్ కండిషన్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్ గా మనము రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేసినట్టయితే యువర్ ఏజ్ ఈజ్ బిలో 18 ఈ కండిషన్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయింది మనకి ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈఫ్ ఎల్స్ కండిషన్, ఎల్స్ కండిషన్ ని మీరు యూజ్ చేసి ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గ్రిప్ అయితే వస్తుంది ప్రోగ్రామింగ్ మీద. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా మెసేజ్ అయితే చేయండి, నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ మీరు వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకోవచ్చు. అండ్ నేర్చుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మన కోడింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.